హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నీలిమా క్రియేటివ్ హ్యావెన్ నీలిమా డిజైనర్ స్టూడియో. నేను ఇప్పుడు చూపిస్తున్నవి ఏషియాంటిక్ లిల్లీ. అవి నేను సిమ్లా అండ్ మనాలిలో చూసి మీషోలో నాకు కనిపిస్తే మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. బల్బ్స్ అయితే ఇలాగ వచ్చాయి. వీటి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట. ప్రస్తుతానికి నా దగ్గర కుండీలు అయితే లేవు. సో ఫుడ్ కంటైనర్ బాక్సెస్ ఉంటాయి కదా, డేట్స్ బాక్సెస్ నా దగ్గర ఉంటే సో దాంట్లో పెట్టేసి వాటర్ కొంచెం మట్టి వేసి వాటరింగ్ చేశాను. తర్వాత కుండీలు కూడా వచ్చాయి. ఇవి కూడా మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలన్నా కూడా నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. తర్వాత హోల్స్ పెట్టేసుకోవాలి ఫస్ట్. ఎప్పుడైనా ఏ ప్లాంట్స్ పెట్టినా కూడా మన దగ్గర ఉన్న కుండీలకి హోల్స్ అయితే పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఇలాగ మట్టి వేసి తర్వాత వాటర్ అయితే చేసేసాను. తర్వాత ఒక ప్యాక్లో నాకు 5 బల్బ్స్ వచ్చినాయి కదా, అవి 5 అంటే రెండు ఒకే దాంట్లో లేకోకుండా 5 ఒక ప్యాకెట్లో వచ్చినవి ఒక్కొక్కటి పెట్టేసి తర్వాత ఇంకొక ప్యాకెట్లో వచ్చినవి ఇంకొకటి పెట్టేసాను అన్నమాట. నా దగ్గర ఇంకా కొంచెం అంటే చిన్న వెల్లుల్లిపాయల మాదిరి తెల్లవై మాదిరి ఉన్నాయి కదా ఇవి బల్బ్స్. ఒక్కొక్క తెల్లవాయి ఎలా విడిపోతే ఎలా ఉంటాయో అవి కూడా చిన్న శాప్లింగ్స్ లాగా వచ్చాయన్నమాట. అవి కూడా పెట్టేశాను. అవి కూడా ఇప్పుడు ప్రెజెంట్ బ్లూమింగ్ కంప్లీట్ అయిన తర్వాత అవి మొలవడం స్టార్ట్ అయినాయి అన్నమాట. అవి నేను మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను ఎలా వచ్చినాయి అనేసి. సో ఇలాగ ఉంచేసేసి మనకి బల్బ్స్ ఇచ్చింటారు కదా, వాటిలో కొంచెం కోకోపీట్ ఇచ్చింటారు. ఆ కోకోపీట్ కూడా దీనిలోకే వేసేసాను. తర్వాత వాటరింగ్ చేసి ఇలాగ పెట్టేసేసాను అనమాట. ఎక్కువ ఎండ అయితే పడదు. ఇవి మెయిన్గా వింటర్ సీజన్లో బాగా పెరుగుతాయి. 3 days తర్వాత ఇలా వచ్చిందనమాట. సమ్మర్లో మాత్రం తీసుకోకండి, ఎందుకంటే సమ్మర్లో అంత వేడికి అయితే ఉండలేవు. సమ్మర్ కాకుండా ఎప్పుడైనా పెట్టేసేయండి. ఇలాగా పెడితే బాగా ఉంటాయన్నమాట. మీరు వింటర్లో ప్లాన్ చేసుకోండి, లేదంటే ఆఫ్టర్ సమ్మర్ ప్లాన్ చేసుకోండి ఇలాగా. ఎందుకంటే సన్లైట్ అనేది వీటికి ఎక్కువ పడకూడదు, మరి తక్కువ పడకూడదు. అట్లీస్ట్ డైలీ 2-3 hours ఉంటే సరిపోతుంది. సో నేను టెర్రస్ మీద ఇలా పెట్టేసేసాను. ఎక్కువసేపు అయితే ఎండ పడదు, ఒక మినిమం 3 to 4 hours అయితే పడుతుంది. సో ఇలా పెట్టేశాను. బాగా పెరిగినాయి, అంటే గ్రోత్ చాలా ఫాస్ట్గా వచ్చేసేసింది అండ్ బ్లూమింగ్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చింది. నేనైతే చాలా హ్యాపీ. మొత్తం అన్ని కలర్స్ వచ్చినాయి అన్నమాట. 5 colors లైక్ ఎల్లో, పింక్, రెడ్, వైట్, ఆరెంజ్. ఇలాగా వీటితో చాలా పిక్స్ దిగాను. ఫ్లవరింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్లాంట్స్ అయితే ఇలా ఉన్నాయండి. వీటిని మళ్ళీ ఫ్లవరింగ్ ఎలా కాపియాలి అనేది నేను మరీ ఇంకొక వీడియో అయితే చేస్తాను. స్టార్టింగ్లో చిన్న శాంప్లింగ్స్ ఉన్నాయి కదా, అవి ఇవే. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఈ ఫ్లవర్స్ ఎవరైనా గ్రో చేసి ఉంటే నాకు పిక్స్ అయితే సెండ్ చేయండి.